ఒకవైపు చూస్తే ఓ పెద్ద సామ్రాజ్యం, దాని శక్తి. మరోవైపు చూస్తే ఒక వ్యక్తి, అతని అచంచలమైన విశ్వాసం. ఈ రెండింటి మధ్య జరిగిన ఒక పెద్ద సంఘర్షణకు వేదికైంది కైసరియా మారిటిమా అనే ఈ అద్భుతమైన నగరం. ఇక్కడి ప్రతిశిథిలం మనకొక గొప్ప కథను చెప్తుంది. ఈ ఒక్క చిత్రం చాలు మన కథ మొత్తం చెప్పేస్తోంది కదా. ఒకవైపు కళ్ళు చెదిరేంత వైభవం, రోమన్ సామ్రాజ్యమంటే ఇది. మరోవైపు ఈ ఆడంబరాలన్నిటికీ దూరంగా ఒక చిన్న గదిలో ఒక వ్యక్తి, అతని బలం, అతని విశ్వాసం. ఈ రెండు ప్రపంచాలు ఢీకొంటే ఎలా ఉంటుందో అదే ఈ కథ. సరే, మన కథ కైసరియా మారిటిమా అనే ఈ అద్భుతమైన నగరం నుంచే మొదలవుతుంది. దీన్ని కట్టించిందెవరో తెలుసా? హేరోదు మహారాజు. ఇది కేవలం ఒక నగరం కాదండి, రోమన్ల పవర్కి, వాళ్ల కల్చర్కి ఒక స్టేట్మెంట్ లాంటిది. చూడటానికి ఇదొక ఓడరేవులా అనిపించినా ఇది అంతకు మించి చాలా ఎక్కువ. ఇది మధ్యధరా తీరంలో రోమన్ల ఆధిపత్యానికి ఒక సింబల్. ఇక్కడి వాళ్ల జీవన విధానం, వాళ్ల పవర్ అన్నీ కళ్లకు కట్టినట్టు కనిపిస్తాయి. చెప్పాలంటే అప్పటి ఇంజనీరింగ్కి ఇదొక అద్భుతం. సరే, పౌలుని జైల్లో పెట్టారు. మరి ఆ జైలు గోడల అవతల లైఫ్ ఎలా ఉండేది? కైసరియా నగరంలో జనం ఏం చేసేవాళ్లు ఒకసారి చూద్దాం. ఈ స్నానశాలలు చూశారా? ఇవి కేవలం స్నానం చేయడానికి కాదు. ఇప్పుడు మనం క్లబ్ హౌజులు, స్పాలు అంటున్నాం కదా, అచ్చం అలాగే. ఇక్కడికి వచ్చి ఎక్సర్సైజ్ చేసేవాళ్లు, మాట్లాడుకునేవాళ్లు, బిజినెస్ డీల్స్ కూడా చేసుకునేవాళ్లు. ఎంత విలాసవంతంగా ఉందో చూడండి. మనకి బెన్ హర్ లాంటి సినిమాలు గుర్తున్నాయా? ఆ గుర్రపు పందాలు, ఆ రథాల పోటీలు అవన్నీ ఇక్కడే జరిగేవి. వేలాది మంది ప్రేక్షకుల కేరింతలతో ఈ హిప్పోడ్రోమ్ మొత్తం దద్దరిల్లిపోయేది. రోమన్లకు ఇదొక పెద్ద ఎంటర్టైన్మెంట్. అయితే ఈ రాతి సీట్లలో కూర్చోవడం అంత కంఫర్టబుల్గా ఉండేది కాదట. కాని అక్కడి నుంచి కనిపించే వ్యూ మాత్రం అద్భుతం. అందుకే ఈ మధ్యకాలంలో వెళ్లిన ఒక టూరిస్ట్ ఏమన్నారంటే, ఇక్కడ కూర్చోవడం కొంచెం కష్టమే, కాని వ్యూ మాత్రం ఆదరహోహ్ అని. హేరోదు కట్టించిన ఈ థియేటర్, ఇది కేవలం వినోదం కోసమే కాదు, ఇదొక పవర్ఫుల్ టూల్. రోమన్ కథల ద్వారా, నాటకాల ద్వారా వాళ్ల సంస్కృతిని, వాళ్ల ఆలోచనలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి దీన్ని వాడేవాళ్లు. ఇప్పటిదాకా మనం నగరపు వైభవం గురించి చూశాం కదా. సరే, ఇప్పుడు ఒక్కసారిగా ఆ వెలుగుల్నుంచి, ఆ ఆడంబరం నుంచి బయటికొచ్చి, ఆ గోడల మధ్య బందీగా ఉన్న ఒక వ్యక్తివైపు మన దృష్టిని సారిద్దాం. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. యెరూషలేములో పట్టుబడిన తర్వాత అపోస్తలుడైన పౌలును ఖైదీగా ఈ నగరానికే తీసుకొచ్చారు. ఎంత విచిత్రం గదా! అతని చుట్టూ ఇంత వైభవం, ఇంత సంపద, కాని అతను మాత్రం వీటన్నిటి మధ్య ఒక ఖైదీ. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 2 ఏళ్లకు పైగా. ఈ 2 సంవత్సరాల బందీ జీవితం అతని జీవితాన్నే కాదు, మొత్తం క్రైస్తవ సంఘం చరిత్రనే ఒక పెద్ద మలుపు తిప్పింది. సో ఇక్కడ మనం 2 ప్రపంచాల మధ్య సంఘర్షణను చూస్తున్నాం. బయట రోమన్ సామ్రాజ్యపు శక్తి, అట్టహాసం. లోపల ఒక ఖైదీ, అతని అచంచలమైన విశ్వాసం. ఈ రెండింటిలో చివరికి ఏది గెలుస్తుంది, ఏది నిలబడుతుంది? ఇక్కడి నుంచి కథ చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఒక ఖైదీ రోమన్ సామ్రాజ్యంలోని పెద్ద పెద్ద అధికారుల ముందు నిలబడి వాళ్ల కళ్లల్లోకి సూటిగా చూస్తూ తన విశ్వాసం గురించి మాట్లాడాడు. అదే చాలా ధైర్యంగా. అసలేం జరిగిందో చూద్దాం. పౌలు ఒకరి తర్వాత ఒకరుగా 3 పవర్ఫుల్ రోమన్ అధికారులను ఎదుర్కొన్నాడు. ప్రతి విచారణ అతనికొక పరీక్షలాంటిదే. కాని ప్రతిసారీ అతని మాటలు చరిత్రలో నిలిచిపోయేలా మారాయి. మొదట గవర్నర్ ఫెలిక్సు. ఇతను పౌలు దగ్గర లంచమాశించి 2 ఏళ్లు జైల్లోనే ఉంచాడు. అతని తర్వాత వచ్చిన ఫేస్తుకి ఈ కేసుతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక చివరిగా అగ్రిప్పరాజు. ఇతను పౌలు మాటలు విని ఆశ్చర్యపోయాడు. నిజానికి వాళ్లందరికీ తెలుసు పౌలు ఏ తప్పూ చెయ్యలేదని. కాని రాజకీయంగా అతన్ని వదిలేయడం వాళ్లకు ఇష్టంలేదు. అప్పుడే పౌలు ఒక సంచలన ప్రకటన చేశాడు. ఒక రోమన్ పౌరుడిగా తనకున్న హక్కును వాడుకున్నాడు. నా కేసును చక్రవర్తే విచారించాలి అని అప్పీల్ చేసుకున్నాడు. ఇది మామూలు విషయం కాదు. ఈ ఒక్క మాటతో కథ మొత్తం మారిపోయింది. తన ప్రయాణాన్ని రోమ్ వైపు మళ్లించాడు. సరే, కథ చివరికి వచ్చేసింది. ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకోవాలి. ఒకవైపు ఇంత పెద్ద రోమన్ సామ్రాజ్యం, వాళ్లు కట్టిన గొప్ప కట్టడాలు. మరోవైపు ఒక ఖైదీ చెప్పిన మాటలు, అతని విశ్వాసం. కాలం గడిచే కొద్దీ వీటిలో ఏది నిలిచింది?
ఈ 2 చిత్రాలే ఆ ప్రశ్నకు సమాధానం. ఒకప్పుడు రోమన్ల పవర్కి సింబల్గా ఉన్న ఈ నిర్మాణాలు ఇప్పుడు శిథిలాలు. కాని ఆ పంజరంలో ఉన్న ఒక వ్యక్తి విశ్వాసం మాత్రం ప్రపంచమంతా వ్యాపించి ఇప్పటికీ బలంగా నిలిచి ఉంది. చూసారా ఎంత విచిత్రమో? పౌలును బంధించిన ఆ కైసరియా నగరమే అతని సందేశం ప్రపంచ రాజధాని అయిన రోమ్కు వెళ్లడానికి ఒక గేట్వేలా మారింది. అతని సంకెళ్లే సువార్త వ్యాప్తికి దారి చూపాయి. ఈరోజు కైసరియా ఒక అందమైన చారిత్రక ప్రదేశం. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన టూరిస్టులు ఇక్కడికి వస్తారు. ఈ శిథిలాల మధ్య నడుస్తూ ఒక సామ్రాజ్యం, ఒక విశ్వాసం, ఒక వ్యక్తి పట్టుదల, ఈ గొప్ప కథల గురించి వింటూ గతాన్ని గుర్తుచేసుకుంటారు. కాబట్టి చివరిగా మనం ఆలోచించాల్సిందేంటి? కాలమనే పరీక్షలో నిజంగా నిల్చేది ఏది? రాళ్లతో కట్టిన సామ్రాజ్యాలా, లేక ప్రపంచ గతిని మార్చే విశ్వాసాలా? కైసర్య కథ మనకు ఒకటే చెప్తోంది. నిజమైన శక్తి కట్టడాల్లో కాదు, మనిషి యొక్క అచంచలమైన విశ్వాసంలో, అతని ఆత్మలో ఉంటుంది.